కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనూహ్య పరిణామం జరిగింది. చివరి నిమిషంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి వరంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకోవడంతో కోరం సమస్య తీరిపోయింది. అయితే వారు ఎన్నికల్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో సాంకేతికంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకలా మారింది. బీఆర్ఎస్ నిర్ణయంతో కాంగ్రెస్ వేసిన వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి మేయర్ పీఠం దక్కడం లాంఛనమే. ఇప్పటికే బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను ప్రతిపాదించింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటింగ్కు దూరంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థులకు అవసరమైన మెజారిటీ సులభంగా లభించనుంది. దీంతో కరీంనగర్ నగర పాలక సంస్థపై కాషాయ జెండా ఎగరడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ పరిణామంతో అటు ఎంపీ బండి సంజయ్ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది నిమిషాల్లో ఎన్నికల అధికారి బీజేపీ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించనున్నారు.